హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చిలక చెప్పిన రహస్యం 5వ భాగం. కాంచనమాల సరాసరి అతని వద్దకు వచ్చి కన్నీళ్లు కారుస్తూ పాదాలపై పడింది. అతడు ఆమెను లేవనెత్తి, భయపడకు కాంచనమాల, ఇక రాజుగారి బావమరిది నీ ఛాయలకు రాడు. నీ ఛాయలకే కాదు, ఎవరి ఛాయలకు పోడు. వాడి కుడి చెయ్యి శాశ్వతంగా నిరుపయోగమైంది. మణికట్టు దగ్గర మెలిపెట్టి వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉండేటట్టు ఒక చిన్న ఎముకను విరగొట్టాను. ఛ, ఏడవకు, నీకేం భయం లేదు అన్నాడు. గృహ యజమాని అతడికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. బాటసారులు అతన్ని ప్రశంసించారు. రాజ్యపాలకుణ్ణి అతడు పరాభవించిన సంగతి అప్పుడే విన్న వారందరూ గుంపులు గుంపులుగా వచ్చి అతన్ని చూసిపోతున్నారు. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని దేవదత్తుడు తన గదిలోకి పోయి మూటా ముల్లే తీసుకున్నాడు. గుర్రాల చావడిలోకి పోయి తన గుర్రానికి జీను వగైరా ఏర్పాటు చేసుకున్నాడు. గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో కాంచనమాల పరిగెత్తుకొని వచ్చింది. వెళ్ళిపోతున్నారా మీరు, అప్పుడేనా అని అడిగింది. అవును కాంచనమాల, నేనొక మహత్కార్యం మీద ఎక్కడికో దూర దూర ప్రదేశాలకు పోతున్నాను. ఇప్పటికే 2 రోజులు ఇక్కడ ఆలసించాను. ఇక వెళ్ళక తప్పదు అని దేవదత్తుడు అన్నాడు. నన్నేం చేసిపోతారు, నేనేమైపోను అన్నదామె. దేవదత్తుడు నవ్వుతూ, నన్ను అడుగుతావేం కాంచనమాల, నీ తండ్రిని అడుగు, త్వరగా వివాహం చేయమని. చక్కటి అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తానులే. నాకిదివరకే ఒక చెల్లెలున్నది. దూరదేశంలో ఇంకొక చెల్లెల్ని సంపాదించానని మా చంద్రావతితో చెబుతాను అన్నాడు. నేను మీకు చెల్లెల్నా దేవదత్త? ఆ రోజున మీరు గదిలో నిద్రపోతున్నప్పుడు చూసి చూడగానే నా మనస్సు మీకు అంకితమైపోయింది. ఎప్పటికైనా మీరే నాకు భర్త అని ఆనాడే నేను నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నన్నిలా వదిలేసి వెళ్ళిపోకండి. నేను కూడా మీతో వస్తాను. మీ సేవ చేస్తూ జీవితం గడుపుతాను. వద్దనకండి అని కన్నీళ్లు చెక్కిళ్లపై ధారలుగా కారిపోతుండగా అన్నది. ఆమె దుఃఖం చూసి దేవదత్తుని కళ్ళు చెమ్మగిల్లాయి. నిర్మలమైన అతని అంతరంగంలో జాలి జాలువారింది. వాత్సల్యంతో ఆమెను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, కాంచనమాల, నువ్వు పొరపాటు చేశావు. నేను దేశదిమ్మరిని. ఎక్కడికో తెలియరాని దూరాలకు పోతున్నాను. అక్కడ నాకే అపాయం సంభవిస్తుందో, జీవిస్తానో మరణిస్తానో నాకే తెలియదు. నన్నెందుకు ప్రేమించావు కాంచనమాల? నేనెవరినో నీకు తెలియని కొత్తవాణ్ణి, పరదేశీని ఇలా అర్ధాంతరంగా ప్రేమించటం న్యాయమేనా? కన్నీళ్లు తుడుచుకో, ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు త్వరలో వివాహం చేస్తాడు. భర్తతో సుఖించు. 4 పిల్లల్ని కని నీ గృహిణీ ధర్మం నెరవేర్చు. నువ్వు నా చెల్లెలి లాంటి దానివి. నిన్ను ఈ 2 రోజులు ఆ భావంతోనే చూశాను. నువ్వు అపార్థం చేసుకున్నట్లయితే మన్నించు. ఇక వస్తాను, మధ్యాహ్నం అవుతోంది అంటూ గుర్రాన్ని ముందుకు పోనిచ్చాడు. సరే, వెళ్ళిరండి దేవదత్త. కానీ ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోలేను. నేను మరొకరిని వివాహమాడినా ఆడకపోయినా ఎప్పుడూ మీరే నా భర్తగా నా మనస్సులో ఆరాధించుకుంటూ ఉంటాను. మీ రూపురేఖలనే ఆరాధించుకుంటూ ఉంటాను. మేఖలా నదీ తీరాన తమాల వృక్షాల నీడలలో, నదికి దూరాన మైదానపు ఒంటరి దారుల్లో, అర్ధరాత్రి వేళ పండుటాకుల గలగలల్లో మీకోసమే ఎదురుచూస్తూ, మీ అడుగుల సవ్వడి కోసం చెవులు రిక్కించుకొని, హయారూఢమైన మీ దీర్ఘ గంభీరాకృతిని అన్వేషిస్తూ గడుపుతాను. వెళ్ళిరండి, ఇక పొండి. త్వరగా నా హృదయాన్ని చీల్చుకుంటూ పొండి అని కాంచనమాల ఆవేశంతో కంపించిపోతూ 2 చేతులను ముఖంతో కప్పుకొని వెళ్ళిపోయింది. దేవదత్తుడు జలభారంతో వంగిన శ్రావణ మేఘంలాగా గుర్రం మీదనే కృంగిపోయి కూర్చొని ఆమె వెళ్ళిన వైపే కొన్ని క్షణాలు చూశాడు. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి సత్రం యువతలకు వచ్చి రాజవీధిలోకి ప్రవేశించాడు. సందు మొదట్లోనే అతనికి మొట్టమొదటిగా కనిపించిన వ్యక్తి జయచంద్రుడు.
అదిరిపడి ఉలిక్కిపడి గుండె కాసేపు ఆగిపోయి మళ్ళీ దడదడా కొట్టుకొని ఉక్కిరిబిక్కిరై ఆనందంలో మునిగిపోయి స్నానం చేసి మళ్ళీ పైకి తేలి దేవదత్తుడు నాట్యం చేసినంత పని చేశాడు. అరే జయచంద్రుడు, చంద్రుడు, స్నేహితుడు, ప్రాణమిత్రుడు, ఏమిటోయ్ ఇక్కడున్నావేమిటోయ్, ఎలా వచ్చావోయ్, ఎప్పుడు వచ్చావోయ్, అలా చూస్తావేమిటోయ్, మాట్లాడవేమిటోయ్ అని గబగబా బట్టి పట్టింది అప్పచెప్పినట్లు దేవదత్తుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. జయచంద్రుడు దేవదత్తుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. భుజం మీద ఆప్యాయంగా చరిచాడు. దేవదత్తుడు మళ్ళీ అంతకంటే ఆప్యాయంగా చరిచాడు. జయచంద్రుడు మళ్ళీ చరిచాడు. దేవదత్తుడు చరిచాడు. ఇలాగ కొంతసేపైన తర్వాత అలసిపోయి ఆగారు. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు వచ్చావు అన్నాడు దేవదత్తుడు. నీకోసం గుర్రం మీద ఇప్పుడే అని జయచంద్రుడు ఇంకా క్లుప్తంగా జవాబిచ్చాడు. మరి ఇంటి దగ్గర చంద్రావతి, మహారాజు, మీ నాన్న, ఉజ్జాయిని రాజ్యం, ప్రజలు అంతా క్షేమం. ఎవరికి ఏ జబ్బు లేదు. అందులో మా నాన్నకి అసలు లేదు. దుండు ముక్కలా బలుస్తున్నాడు అన్నాడు. ఎందుకిలా వచ్చావు? నీకోసమే. నువ్వు ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది లగాయతు మీ చెల్లెలు అనగా చంద్రావతి అనగా నా యొక్క. సరే తెలిసిందిలే, తర్వాతది చెప్పు. ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించసాగింది. నాకొక రోజున కబురు పెట్టింది. వెళ్ళాను. నన్ను తక్షణం ఉన్నపళంగా బయలుదేరి నిన్ను వెదుక్కొని తీసుకురమ్మంది. నువ్వు రానని ముండికెత్తితే నీకే అపాయము రాకుండా కాపాడుతూ నీ నీడలా తిరగమన్నది. నీ సోదరుడు సామాన్యుడు కాడు, సవ్యసాచి లాంటివాడు. ముల్లోకాల్లోనూ అతనికెదురు నిలవగలిగిన వారు లేరు. ఆ మాట అని ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఆమె ప్రార్థన తిరస్కరించలేక ఇంటి వద్ద ఉత్తరం రాసిపెట్టి నువ్వు చెప్పిన గుర్తుల్ని అనుసరించి నిన్ను వెతుక్కుంటూ హుటాహుటిగా వచ్చేశాను అని వచ్చిన కారణం వివరించాడు జయచంద్రుడు. నయమే, అదృష్టవశాత్తు కలిశాము. మరి కాసేపైతే నేను ఊరు దాటి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నేనెక్కడా ఒక పూట కంటే ఎక్కువ బస చేయలేదు. ఈ ఊళ్ళోనే 2 రోజుల నుంచి విశ్రాంతి కోసం ఆగిపోయాను. నేను అలా ఆగకుండా వెళ్ళిపోయినా కలిసేవాళ్ళం కాదు. అంతా దైవ నిర్ణయంలాగా ఉంది. ఇక పద పోదాం, పోవలసిన దూరం చాలా ఉంది అన్నాడు. ఇద్దరూ రాజవీధి దాటి సందులు గొంతుల్లో నుంచి ఊరు బయటికి వచ్చారు. నగరాన్ని మొలనూలులా చుట్టి ఉన్న మేకలా నది మళ్లీ దాటి ప్రయాణం సాగించారు. దేవదత్తుడు తను అంతకు కొంచెం ముందు సత్రంలో చేసిన ఘనకార్యం మిత్రుడికి చెప్పాడు. మార్గమధ్యంలో తనకు జరిగిన అనుభవాలన్నీ వర్ణించాడు. ఇంకా వెనక్కిపోయి కాళికాలయంలో సిద్ధుణ్ణి వధించటం వగైరా వృత్తాంతమంతా చెప్పాడు. జయచంద్రుడు అంతా విని చిన్న పొరపాటు చేశావు అన్నాడు. ఏమిటది? కాంచనమాలను ప్రేమించకపోవటం చాలా అన్యాయం. ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేయాల్సింది అన్నాడు జయచంద్రుడు. ఏడ్చినట్లుంది. నేనింత దూరం వచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకొని పోవటం కోసమా? పైగా ప్రేమించడం నా చేతుల్లో ఉందా? అన్ని శృంగార కావ్యాలు చదివి ప్రేమను గూర్చి నీకు తెలిసిందిదా? కాంచనమాలను చూడగానే నాకు దూరదేశంలో చెల్లెలు దొరికినట్లు అనిపించింది, కానీ జయచంద్రునికి చంద్రావతి దొరికినట్లు అనిపించలేదు. అది నీ దురదృష్టం. నేనేం చేయను? ఇకనైనా జాగ్రత్తపడు అన్నాడు జయచంద్రుడు నవ్వుతూ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అలా రోజులకు రోజులు ప్రయాణం చేశారు. ఇద్దరూ యోధానుయోధులు, ఖడ్గ ప్రవీణులు, శూరులు, వీరులు, ధీరులు. వారికడ్డేమిటి? దారి పొడుగునా వారిని జానపదులు, నాగరీకులు కూడా సంభ్రమాశ్చర్యాలతో జోహాలు చేస్తూ నిలబడి చూశారు. ఎక్కడికి వెళ్ళినా జయించటానికి వెళ్ళినట్లు అందరి మనసులు చూరగొన్నారు. అందులో ఇద్దరూ సుందరులు కావటం మరీ ఇదైపోయింది. ఒకరు మన్మధుడైతే మరొకరు వసంతుడిలాగా, ఒకరు కృష్ణుడైతే మరొకరు అర్జునుడిలాగా మెరిసిపోయారు. నగరాల రాజవీధుల్లో నుంచి వారు పోతూ ఉండగా సౌధోపొరిగ వాక్షాల్లో నుంచి రాచకన్నెలు చూసి మూర్చపోయేవారు.
ఇద్దరిలో ఎవరిని ప్రేమించటమో తెలియక తికమక పడేవారు. ఎవరినీ ప్రేమించటమో తెలిసినా లాభం లేదు కనుక గుండె రాయి చేసుకొని విరహ గీతాలు పాడటం కూడా మానేసేవారు. ఇలాగ లోకాల్ని జయించుకుంటూ అశ్వికులిద్దరూ కొండలు, లోయలు, నదులు, ఊళ్ళు, బీళ్లు దాటిపోయారు. ఒక్కొక్కప్పుడు పందెం వేసుకున్నట్లు గుర్రాల్ని మైదానాల్లో వాయువేగంతో పరిగెత్తించేవారు. ఒక్కొక్కసారి మెల్లిగా పెళ్లి నడకలు నడిపించేవారు. బాగా అలసిపోయినప్పుడు ఏ పట్టణ సత్రంలోనైనా ఆగి విశ్రాంతి తీసుకునేవారు. ఇలా కొన్ని దినాల పయనం తర్వాత ఎలాగైతేనేం సింహగిరిని సమీపించారు. మరొక ఆమడ దూరం పోతే సింహగిరిని చేరుకుంటారు. దూరానికి ఆ కొండ బ్రహ్మాండమైన శివలింగంలా కనిపిస్తోంది. దాని చుట్టూ కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి ఒక 3 క్రోసుల పరిధిలో వ్యాపించి ఉంది. అడవిలో ఒక పల్లెటూరేదో ఉన్నది. అడవికి యువతల పంట పొలాలు ఉన్నాయి. పొలాల మధ్యగా సెలయేరొకటి ప్రవహిస్తోంది. సెలయేటి నుంచి పిల్ల కాలువలనేకం త్రవ్వబడి పొలాలకు నీరు సరఫరా చేస్తున్నాయి. పొలాలు కాక మామిడి తోటలు, నారింజ తోటలు, ఇంకా ఎన్నో రకాల పళ్ళ తోటలు ఉన్నాయి. తోటల్లోనూ పొలాల్లోనూ రైతులు పనిచేస్తున్నారు. కొందరు పొలాలకు నీరెక్కిస్తున్నారు, కొందరు నేల దున్నుతున్నారు, కొందరు చెట్లకు నీళ్లు తోడుతున్నారు. అంతా సందడిగా తేనె పట్టులాగా ఉన్నది. ఈ దృశ్యం వింతగా చూస్తూ నుంచుండిపోయారు మిత్రులిద్దరూ. ఎవరు నాయనా మీరు అని ఒక వృద్ధుడు వారిని ప్రశ్నించాడు. మేము పరదేశీయులం తాత, ఏమీ తోచక దేశాలు తిరుగుదామని వచ్చాము అన్నాడు జయచంద్రుడు. మంచిదే కానీ ఇక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవటం క్షేమం. సింహకేతుడి మిమ్మల్ని చూశాడంటే ముక్కలు ముక్కలుగా నరికి సింహానికి పడేస్తాడు. వాడెవడు అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. సింహకేతుడు తెలియదా? ఈ ప్రాంతానికి వాడే రాజు, రాక్షసుడు, మహాభయంకరుడు. వాడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగవు అన్నాడు తాత. అలాగా, మాకేం తెలుసు, మేమెక్కడో ఉజ్జయిని నుంచి వచ్చిన వాళ్ళం. మాకు వాడి పేరైనా తెలియదు. ఎక్కడుంటాడు వాడు అని జయచంద్రుడు ప్రశ్నించాడు. అదుగో ఆ కనిపించే కొండ ఉందే, దాని పేరు సింహగిరి. ఆ కొండ మీద తళతళ మెరిసిపోతూ కనిపిస్తుందే, అదే కోట. ఆ కోటలో ఉంటాడు సింహకేతుడు. సాధారణంగా బయటికి రాడు. వచ్చాడంటే ఏదో గ్రామమో పట్టణమో నాశనమైపోయిందన్న మాటే. పొలాలన్నీ తోటలన్నీ నాశనం చేస్తాడు. బుద్ధి పుడితే మనుషుల్ని తినేస్తాడు. వాణ్ణి ఇప్పటి వరకు ఏ రాజు ఏ సైన్యమూ జయించలేకపోయింది. మరి మీరంతా ఇక్కడ ఎలా ఉంటున్నారు అని అడిగాడు దేవదత్తుడు. ఈ కనిపించేదంతా వాడి రాజ్యమే. ఈ కొండ చుట్టూ 2 ఆమడల వరకు చిన్న చిన్న పల్లెలు అనేకం ఉన్నాయి. ఈ పల్లెలోని జనమంతా వాడి ప్రజలే. ఎక్కడెక్కడి నుంచో అనేకులు పనివాళ్లను, రైతుల్ని, వడ్రంగుల్ని, శిల్పుల్ని వాడు బంధించి తెచ్చి ఇక్కడ బానిసలుగా ఉంచుకున్నాడు. మేమంతా వాడి బానిసలమే. మేము పొలాలు దున్ని పంట పండిస్తాము, తోటలు పెంచి పళ్ళు పండిస్తాము, వేటాడి మాంసం సంపాదిస్తాము. దీనిలో సింహకేతుడి అవసరాలకు పోగా మిగిలిందంతా మేమే తినాలి. వాడికి మంచి బట్టలు నేసి ఇచ్చిన తర్వాతే మేము కట్టుకోవాలి. మాలో కొందరు వడ్రంగులు, శిల్పులు ఉన్నారు. వీళ్ళు వాడికి ఆ కొండ మీద అద్భుతమైన కోట కట్టి పెట్టారు. అంత చిత్రమైన కోట ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. అది చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అందులో ఎన్ని చిత్రాలున్నాయో, ఎన్ని రహస్య మార్గాలున్నాయో, ఎన్ని ఇంద్రజాలాలున్నాయో కళ్ళారా చూసి తీరవలసిందే. దాన్ని కట్టిన వాళ్ళు మహాశిల్పులు. శిల్పంలో ప్రవీణులని పేరు పడిన వాళ్ళందర్నీ ఎన్ని రాజ్యాల్లోనో ఎన్ని నగరాల్లోనో వెదికి వెదికి తెచ్చాడు. అందులో వాడు హాయిగా ఉంటాడు అని చెప్పాడు వృద్ధుడు. అందులో వాడొక్కడే ఉంటాడా? ఒక్కడే ఉంటాడు. కానీ పనులు చేసి పెట్టడానికి సేవకులు వస్తూ పోతూ ఉంటారు. పొద్దున పూట వాడు కొలనులో స్నానం చేస్తాడు. కొందరు సేవకులు వాడికి ఒళ్ళు రుద్దాలి. అది అయిన తర్వాత వాడు భోజనం చేస్తాడు. వాడి దగ్గర ఒక సింహం ఉన్నది.
అది ఏనుగు గున్నంత ఉంటుంది. అదంటే వాడికి ప్రాణం. ఒక్కొక్కసారి దాని మీదనే ఎక్కి ఎక్కడికైనా వెళుతూ ఉంటాడు. రోజూ వాడికి ఒక గొర్రెని, దానికి ఒక గొర్రెని చంపి మాంసం వండి పట్టుకెళ్తారు. తర్వాత 200-300 రొట్టెలు ఇంకా బోలెడు పళ్ళు తింటాడు. అదైన తర్వాత తియ్యటి ద్రాక్షారసం ఒక పీపాడు తాగేస్తాడు. వాళ్ళెరగకుండా నిద్రపోతాడు. సాయంత్రం పూట లేచి తోటలో షికారు చేస్తాడు. లేకపోతే తన రాజ్యం ఎలా ఉందో చూడటానికి కొండ దిగి వస్తాడు. ఎప్పుడో 3 నెలలకోసారి దేశాంతరం బయలుదేరతాడు. ఏ దేశంలో ఏ విచిత్ర వస్తువు దొరికితే దాన్నల్లా దొంగిలించి తెచ్చుకుంటాడు. అలాంటి విచిత్ర వస్తువులు వాడి కోట నిండా ఉన్నాయి అని అలసిపోయి ఆగాడు ఆ వృద్ధుడు. ఆ కోటలో ఇక రాక్షసులెవరూ లేరా అని దేవదత్తుడు అడిగాడు. లేరు. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ సింహకేతుడు రాక్షస జాతిలో ఆఖరివాడని, వాడితో వాడి వంశం ఆఖరని చెబుతారు. అందుకే తన వంశం అంతరించిపోకుండా వాడొక ఆలోచన చేస్తున్నాడు. ఏమిటది అని యువకులు కుతూహలులై అడిగారు. 4 ఏళ్ల కిందట కాశ్మీర దేశం పోయి కాశ్మీర రాజకుమారిని దొంగతనంగా తీసుకువచ్చాడు. అప్పటికామె 16 ఏళ్ల పిల్ల. ఆమెను వీడు మోహించాడు. కానీ ఆమె మాత్రం వీడిని నిరాకరించింది. వాడి భయంకరాకారం చూసి ఏ యువతి మోహిస్తుంది? వీడామెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. విరహంతో కొట్టుకులాడిపోతున్నాడు. ఆమెను బలాత్కారంగా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాడు. కానీ ఆమె అలా జరిగిన తక్షణం విషం మింగి చనిపోతానని బెదిరిస్తోంది. ఆమె అందాల రాశి. ఆమె చనిపోతే వీడు బతకలేడు. అందుకని ఆమెను ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నాడు. ఆమెకు నయాన భయాన నచ్చ చెప్పాలని చూస్తున్నాడు. ఆమె ఏది కోరకుండానే అన్నీ తెచ్చి ఇస్తాడు. నగలు నాణ్యాలు కొల్లలుగా ఇచ్చాడు. పరిచారికల చేత సకల సేవలు చేయిస్తున్నాడు. అయినా ఆమె వీడిని నిరాకరిస్తూనే ఉంది. ఓహో, చాలా ఉందే కథ అన్నారు మిత్రులు. అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రిని చేరబోతున్నాడు. ఎర్రని కాంతులు అంతటా వ్యాపించాయి. పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి. రైతులు పనులాపేసి గుంపులు గుంపులుగా ఇళ్లకు చేరుకుంటున్నారు. పశువుల కాపర్లు పశువుల్ని తోలుకొని వస్తున్నారు. ఇక మీరు పొండి నాయనా, ఈ ప్రదేశం కొత్త వారికి ఉండదగిన చోటు కాదు. ఉంటే మీకు మా గతే పడుతుంది, లేక ఇంకా ఘోరమైన గతే పట్టవచ్చు. మీరింకా చిన్నవారు, హాయిగా జీవించవలసిన వారు. వచ్చిన దాన్నే పొండి అని పోబోయాడు వృద్ధుడు. అతన్ని నిలవేసి, తాత, నువ్వు చాలా మంచివాడిలాగా ఉన్నావు. నీ మూలంగా మాకు కావలసిన విషయాలు అనేకం తెలిసాయి. మాకు నువ్వు మరికొంచెం సహాయం చేయాలి అన్నాడు దేవదత్తుడు. ఏమిటది అన్నాడు తాత తెల్లబోయి. మాకీ రాత్రి నీ ఇంట్లో బస ఏర్పాటు చెయ్యి. మాకు కాస్త తినడానికి ఏదైనా పెట్టి పడుకోవటానికి చోటివ్వు. నీకు మా సంగతి అంతా చెబుతాము. వృద్ధుడు మొదట ఎందుకు ఒప్పుకోలేదు. కాని యువకులు చాలాసేపు బ్రతిమాలగా ఒప్పుకున్నాడు. తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతని భార్య కూడా కొత్త వాళ్లను చూసి ఇంట్లోకి రానివ్వటానికి ఒప్పుకోలేదు. సింహకేతుడికి ఈ సంగతి తెలిస్తే అందర్నీ వరస పెట్టి చంపేస్తాడని అన్నది. మళ్ళీ యువకులు బ్రతిమాలగా ఒప్పుకున్నది. వృద్ధ దంపతులు అతిథులకు కడుపు నిండా అన్నం పెట్టారు. ఊరంతా మాటుమడిగిన తర్వాత వృద్ధుణ్ణి ఒంటరిగా కూర్చోబెట్టుకొని మిత్రులిద్దరూ తమ కథంతా చెప్పారు. తాము ఏమైనా సరే సింహకేతుణ్ణి సంహరిస్తామని, వాణ్ణి సంహరించి తమకు కావలసిన చిలకను సంపాదించందే ఇంటికి పోమని ప్రాణాలకు తెగించి వచ్చామని చెప్పారు. అంతా విని వృద్ధుడు, మీ ఇష్టం, మీరంత పట్టుదలగా ఉంటే నేనేం చెప్పను. చెప్పినా వింటారా పెడతారా? కానీ మీలాంటి యువకులు ఇంత చిన్న వయసులో ఏ అపాయాలకు లోనైతారో అని విచారిస్తున్నాను అన్నాడు. మాకేం పర్వాలేదు, కోటలోకి వెళ్లే మార్గం చెప్పు, ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటాము అన్నాడు దేవదత్తుడు. వృద్ధుడు కాసేపు ఆలోచించాడు.
కొండ మీదకి సరాసరి ఎక్కటం సులువు కాదు. అద్దంలాగా నున్నగా జారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కినా కోటగోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎవరూ ఎక్కలేరు. ఒక్కటే దోవ ఉంది. కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహలో నుంచి పైకి మెట్లున్నాయి. అదొక్కటే మార్గం. మామూలుగా రాక్షసుని సేవకులు ఆ మార్గానే వెళతారు. గుహలో కొందరు బలాఢ్యులైన మనుషులు కాపలా ఉంటారు. మెట్లకు పై చివర కొందరు కాపలా ఉంటారు. వీళ్ళని దాటిపోవటం కష్టం. ఒకవేళ దాటిపోయినా కోటలో సింహం ఉంది. ఆ సింహం విచ్చలవిడిగా కోటలో విహరిస్తూ ఉంటుంది. అది కొత్త వాళ్ళని పసిగట్టిందంటే ఒక్క దెబ్బతో సఫా చేస్తుంది. దాని బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. దాన్ని తప్పించుకున్న భీకరాకారుడైన సింహకేతుణ్ణి ఎవరు తప్పించుకోగలరు? మీరెలా పైకి వెళ్తారో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు వృద్ధుడు. యువకులిద్దరూ దిగాలుపడి కూర్చున్నారు. కోటలోకి పోయే ఉపాయం కోసం అంతులేని ఎడారిలో జలాశయం కోసం వెతికినట్టుగా తమ మనస్సుల్లో గాలించసాగారు. నిరుత్సాహం మేఘంలా వారిని ఆవరించింది. దట్టమైన పొగమంచులాంటి నిరాశ కమ్ముకుంది. ఏం చేయటానికి తోచలేదు. ఇక్కడున్న వారందరికీ రాక్షసుడంటే భయమేనా, భక్తి కూడా ఉందా అని దేవదత్తుడు అడిగాడు. భక్తి లేదు, చట్టుబండలు లేదు. వాడి భయం వల్ల ఇంత వెట్టి చాకిరీ చేస్తున్నారు గాని, లేకపోతే ఇక్కడున్న వాళ్లలో ఎవరికీ వాడంటే భక్తి లేదు. వాడు చస్తే అందరికీ పీడ విరగడైపోతుంది. అంతా సంతోషిస్తారు అన్నాడు వృద్ధుడు. కాపలా ఉన్న సేవకులు, కోటలోపల పనిచేసే బానిసలు కూడా అంతేనా? అంతే అంతే అన్నాడు వృద్ధుడు. బావుంది, అయితే నా ఉపాయం ఫలించవచ్చు అని సంతోషంగా అన్నాడు దేవదత్తుడు. ఏమిటా ఉపాయం అడిగాడు జయచంద్రుడు. దేవదత్తుడు తనకు తోచిన ఉపాయం చెప్పాడు. కోటలోనికి వెళ్ళటానికి మాత్రమే పనికి వస్తుంది నీ ఉపాయం. ఆ తర్వాత ఏం చేస్తారు అన్నాడు వృద్ధుడు. అంతవరకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఉపాయం తట్టకపోదు. అప్పుడు చూసుకుంటాం. మా చేతుల్లో ఖడ్గాలున్నంతకాలం మరేం పర్వాలేదు. అనవసరంగా కాపలా వాళ్లతో యుద్ధం చేసి వారిని సంహరించడం ఎందుకా అని చూస్తున్నాం. కానీ లేకపోతే వాళ్ళని కూడా యమసదనానికి పంపించగలం. రాక్షసుడు చనిపోతే అందరూ సంతోషిస్తారంటున్నావు గనక రాక్షసుణ్ణి మేం సంహరించిన తర్వాత మా మీదకి కాపలా వాళ్ళు కానీ ఇతర ప్రజలు కానీ రారు. దానికి ముందు మాత్రం వారు మీ మీదకి రాకుండా మేం చూసుకోవాలి. అందుకే ఈ ఉపాయం ఆలోచించాము అన్నాడు దేవదత్తుడు. సరే, మీ ఇష్టం అన్నాడు వృద్ధుడు. ఆ రాత్రికి మిత్రులిరువురూ గాఢంగా నిద్రపోయారు. చిలక చెప్పిన రహస్యం 5వ భాగం సమాప్తం. రేపు 6వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.